హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచంలోనే జనాలు అత్యంత ఎక్కువగా ఇష్టపడే పండ్లలో మామిడి పండ్లు ఒకటి. కానీ వాటితో ఉన్న పెద్ద సమస్య ఏంటంటే చెట్టు నుంచి కోసిన తర్వాత చాలా వేగంగా పక్వానికి వచ్చి మెత్తబడిపోతాయి. దీంతో నిల్వ చేయటం, దూర ప్రాంతాలకు తరలించడం చాలా కష్టతరమవుతుంది. ఇప్పుడు చైనా శాస్త్రవేత్తలు చేసిన ఒక కొత్త పరిశోధన మామిడి పరిశ్రమకు గేమ్ చేంజర్గా మారే అవకాశం కనిపిస్తోంది. మామిడిని 12 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో నిల్వ చేస్తే అవి చాలా ఎక్కువ రోజులు తాజాగా ఉండటమే కాకుండా పాడైపోవటం కూడా గణనీయంగా తగ్గుతుందని వారు గుర్తించారు. అసలు ఈ పర్ఫెక్ట్ మామిడి టెంపరేచర్ వెనుక ఉన్న సైన్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పరిశోధనను చైనాలోని హైనాన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నిర్వహించారు. ఈ అధ్యయన ఫలితాలు ట్రాపికల్ ప్లాంట్స్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. ఈ పరిశోధనలో జన్ హె లీ, యువానిక్ హుయ్ గోవా వెలి వంటి శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ముఖ్యంగా టైనాంగ్ నెంబర్ 1 మామిడి రకంపై ఈ అధ్యయనం జరిగింది. అయితే శాస్త్రవేత్తలు అసలు ఏం పరీక్షించారు? వారు మామిడి పండ్లను 2 వేర్వేరు ఉష్ణోగ్రతలో నిల్వ చేశారు. ఒక గ్రూప్ను 30 డిగ్రీల సెల్సియస్ వద్ద, మరో గ్రూప్ను 12 డిగ్రీల సెల్సియస్ వద్ద 24 రోజుల పాటు ఉంచారు. ఈ సమయంలో పండ్ల రంగు, గట్టితనం, బరువు తగ్గటం, తీపి స్థాయి, ఆమ్లత్వం, కణ నిర్మాణం వంటి అనేక అంశాలను పరిశీలించారు. ఈ పరిశోధనలో ఆశ్చర్యకరమైన తేడాలు బయటపడ్డాయి. 30 డిగ్రీల వద్ద నిల్వ చేసిన మామిడి పండ్లు చాలా వేగంగా పసుపు రంగులోకి మారి మెత్తబడిపోయాయి. వాటిలో బరువు కూడా 17% కంటే ఎక్కువ తగ్గింది. కానీ 12 డిగ్రీల వద్ద నిల్వ చేసిన మామిడి పండ్లు మాత్రం 24 రోజుల తర్వాత కూడా గట్టిగా ఉండటమే కాకుండా వాటి బరువు 4% కంటే తక్కువగా మాత్రమే తగ్గిందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ పరిశోధనలో మరో కీలక విషయం కూడా బయటపడింది. 12 డిగ్రీల వద్ద నిల్వ చేసిన మామిడి పండ్లో ఆక్సిడేటివ్ స్ట్రెస్ చాలా తక్కువగా కనిపించింది. సాధారణంగా పండ్లు పాడైపోయే సమయంలో కణాలు దెబ్బతిని రియాక్టివ్ ఆక్సిజన్ స్పేషియస్ లేదా ROS అనే అస్థిర అణువులు పెరుగుతాయి. కానీ తక్కువ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేసిన మామిడిలో విటమిన్ సి, ఫ్లేవనాయిడ్స్, ఫినాలిక్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ కాలం నిల్వ ఉండటంతో పండ్లు త్వరగా పాడైపోకుండా ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే శాస్త్రవేత్తలు మామిడి కణాలను సూక్ష్మ స్థాయిలో కూడా పరిశీలించారు. 12 డిగ్రీల వద్ద నిల్వ చేసిన పండ్లలో కణ గోడలు, స్టార్స్ గ్రాన్యూల్స్ చాలా వరకు దెబ్బతినకుండా ఉండగా 30 డిగ్రీల వద్ద ఉన్న పండ్లలో కణ నిర్మాణం వేగంగా కూలిపోయిందని వారు గుర్తించారు. దీంతో తక్కువ ఉష్ణోగ్రత మామిడి సహజ రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తుందని పరిశోధకులు భావిస్తున్నారు. చూశారుగా, మామిడి పండ్లు ఎక్కువ రోజులు తాజాగా ఉండేలా చేయడానికి కేవలం 12 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతే కీలకమని ఈ కొత్త పరిశోధన సూచిస్తుంది. ముఖ్యంగా అధ్యయనం భవిష్యత్తులో మామిడి నిల్వ, ఎగుమతులు, కోల్డ్ చైన్ ట్రాన్స్పోర్ట్ రంగాల్లో పెద్ద మార్పులు తీసుకురావచ్చని నిపుణులు భావిస్తున్నారు. దీంతో పండ్ల వృధా తగ్గడమే కాకుండా వినియోగదారులకు మరింత ఫ్రెష్ మామిడి పండ్లు అందే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.